హాయ్ అండి, అందరికీ నమస్తే. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ సమాచారం అలాగే సినీ రంగం సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి పథకానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ రాష్ట్ర ప్రజలకైతే కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయండి. సో ఇది ఒక రకంగా శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో పైన పూర్తిగా సమాచారం తెలుసుకుందాం. సో ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెలకు సంవత్సరం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డులు కావాలని చాలా మంది పేదల నుంచి విజ్ఞప్తులు అందుకున్నాయి. దీంతో రేషన్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ సిద్ధమవుతుంది. కొత్త మరియు పాత రేషన్ కార్డుల దారులకు అవసరమయ్యే బియ్యం సరుకులపై అంచనా వేసింది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి సాధించారు. తిరుపతిలో శుక్రవారం పర్యటించిన ఆయన రేషన్ కార్డుల మంజూరుపై కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 74,000 మంది దరఖాస్తులు చేశారని తెలిపారు. మే నెలలోపు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 72,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పడం అయితే జరిగింది. ఈ నెల నుంచి జూలై వరకు దీపం పథకానికి అవసరం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈకేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయని కూడా చెప్పడం అయితే జరిగింది. సో 2,900 కోట్లతో దీపం 2 పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది. సో ఇక అంతేకాదు, ఈకేవైసీ రేషన్ కార్డులో ఈకేవైసీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మీరు రేషన్ అంటే 1వ తారీఖు రేషన్ తీసుకుని ఉంటారు కదా. ఈ రేషన్ తీసుకున్నప్పుడు మీ పేరు అందులో ఒక లిస్ట్ లో ఒక రెడ్ మార్క్ లో వస్తుంది. వారి పేరు మాత్రం వారు అప్డేట్ చేయించుకోవాలి. అంటే తమ్ము వేయడం కానీ లేదంటే వారి పేరుని అప్డేట్ చేయించుకోవడం కానీ ఇలా అప్డేట్ చేయించుకుంటే కొత్త రేషన్ కార్డులో మీ పేరు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈకేవైసీ తమ్ము వేయకుండా ఉంటారో సో వారికైతే రేపు నెల నుంచి అయితే రేషన్ రావని కూడా చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా రేషన్ తీసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ రేషన్ డీలర్ ఎవరైతే ఉంటారో మీ ఇంట్లో గ్రూప్ లో ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు అలాగే పెద్దవారికి కావచ్చు మీ పేరు ఏదైనా లిస్ట్ లో వచ్చిందేమో ఒకసారి కనుక్కోండి. అప్డేట్ చేయాలనేమో కూడా అడగండి. సో అలాగే 6 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడు కూడా ఈకేవైసీ అయితే తప్పకుండా చేయించుకోవాలి. ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ పెట్టి ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. సో ఈకేవైసీ చేయించుకుంటేనే వారికి నెల రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెల 30 వరకు ఈ తేదీ అయితే ఉందండి, చివరి డేటు. ఈ నెల అంతా పూర్తిగా ఉందండి. సో ఈ నెలాఖరు లోపు ఈ ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేయించుకోండి. మీ రేషన్ కార్డు డీలర్స్ కానీ అడిగి పూర్తి వివరాలు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే మీ గ్రామ వార్డు సచివాలయం ఉంటుంది కదా, సో వారిని అడిగినా కానీ పూర్తి సమాచారం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ నెల అయితే ఈ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. సో ఇదండి వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గవర్నమెంట్ సమాచారం కనుక మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.